హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగ. అర్జున ఉవాచ. అర్జునుడు ఇలా అంటున్నాడు భగవానుడితో, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ భగవాన్, బ్రహ్మ అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అది దైవము అంటే ఏంటి? ఇప్పటి వరకు భగవానుడు చెప్పింది చక్కగా విన్నాడు. ఇక క్వశ్చన్స్ వేయడం ప్రారంభించాడు అర్జునుడు. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసేస్తున్నాడు. అక్కడే కనిపిస్తుంది అర్జునుడి యొక్క తెలివితేటలు. అలా మీరు కూడా పిల్లలు స్కూల్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు చక్కగా విని, ఆ పాఠంలో మీకు అర్థమైన వెంటనే లేచి నిలబడి ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేసిన వాడే మంచి విద్యార్థి అవుతాడు, చక్కగా అర్థం చేసుకున్నవాడు అవుతాడు. అప్పుడు టీచర్ కూడా మెచ్చుకుంటుంది. టీచర్ కూడా ఎక్కువ జ్ఞానవంతురాలయ్యి మీ ప్రశ్నల వలన సమాధానాలు చెప్పడంలో మెళకువలు సంపాదిస్తుంది. టీచర్ అంటే ఎవరంటే ఎప్పుడూ నేర్చుకునేవాడే టీచర్, గురువు. అలాంటి వాళ్ళని గురువు అంటాం. అలాగే మీరు అర్జునుడిలాగానే టీచర్ని ప్రశ్నలు వేయాలి. తెలియనివి ప్రశ్నలు వేస్తే సమాధానం దొరుకుతుంది. అలాగే మనలోనే ఉంచేసుకుంటే పాఠం విని ఆ సమాధానం ఎప్పటికీ దొరకదు. గూగుల్లో చూసుకుందాంలే, టీచర్ని అడగకపోతే ఏమైంది అని అనుకోకూడదు. గూగుల్లో కూడా ఒక్కోసారి తప్పులు వస్తూ ఉంటాయి. అందుకని మనిషి ద్వారా మనకి ఎదురుబెదురు మాట్లాడడం వస్తుంది. మనుషులతో మాట్లాడడం భయం పోతుంది. చక్కగా టీచర్ గారు పెద్దవారైనా వాళ్ళని మనం ప్రశ్నిస్తున్నాం అనే ఒక ఇది మనకి వస్తుంది. మనలో చాలా తెలివితేటలు కూడా పెరుగుతాయి, భయం పోతుంది. హరే కృష్ణ.